గ్రామంలో అడుగు పెట్టడం అంటే ఈ గ్రామానికి ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంతవరకు కూడా ఆయన ఉచితమైన కృప ద్వారా తన కృపలో కాచి దాచి భద్రపరిచి ఈ పరిచర్యని ఈ విధంగా నడిపిస్తున్నాడు. మరి మన కాకినాడలో జరిగినప్పుడు కూడా ఒకే రోజు పెట్టాం. ఎందుకంటే అక్కడ కూడా మరి సహకరించేవారు సరిగా లేని కారణం చేత అన్నీ మేము పట్టుకుని వెళ్ళడం. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట సెట్ చేసామంటే ఈ బాధలు ఏమి ఉండవు. మరి అంతవరకు కూడా కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది. కానీ ఏదేమైనా అక్కడ కూడా చాలామంది ప్రజలు వచ్చారు. మరి ఆ చుట్టుప్రక్కల ఉన్న బిడ్డలు వచ్చి ఒక అద్భుతమైన రీతిలో ప్రథమ కూటము చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఈ రాత్రి మన మధ్య దైవజనులను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి సహోదరులు ఆశాకిరణయ్య గారు మనతో ఒక పావు గంట సేపు దేవుని వాక్యాన్ని, ఎందుకంటే ఎక్కువ సమయం ఇద్దును కానీ మరి దైవజనులు తదుపరి వాక్యం చెప్పాలి కనుక మరి ఆశాకిరణయ్య గారు ఒక పావు గంట సేపు వారు గ్రీటింగ్స్ తెలియజేస్తారో వారి ఆత్మ ప్రేరేపణను బట్టి మనతో మాట్లాడతారు. అందరం చప్పట్లు కొడుతూ సాదరంగా వారిని ఆహ్వానిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాతావరణం చల్లగా ఉంది అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మంచి సమయం ఇచ్చాడు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నాకే బాధరబందీలు లేవన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఖచ్చితంగా అబద్ధం కాదంటారా? బాధరబందీలు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఒకసారి నాకు. పుట్టినప్పటి నుంచి మొదలు దేడుపు. పుట్టినప్పుడు మొదలైన ఏడుపు చనిపోయిన తర్వాత అది ఎలా మారుతుందంటే స్వార్థంగా మారుతుంది. పుట్టినప్పుడు మనమే ఏడుస్తాం, మనం చనిపోయాక 10 మందిని ఏడిపిస్తాం. అంటే ఏడిపిస్తే కానీ మనకు ఆ స్వాతంత్రం, ఆ సంతోషం ఉండదన్నమాట. అంత స్వార్థం వస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక చాలా చల్లపూట వేళ చక్కని వాతావరణంలో మంచి సభ నేటి దినాన్న ఏర్పాటు చేయబడింది. ఇది చాలా విలువైనది, శ్రేష్టమైనది, అమూల్యమైనది. దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఎంతమంది అయితే ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఏమాత్రము విడిచిపెట్టక శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చే పంపిస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. మీరందరూ ఆశీర్వదింపబడాలి, సంతోషంగా ఉండాలి, దీవెనకరముగా ఉండాలి, వృద్ధిలోనికి రావాలి అని ఆశపడి చాలా ప్రయాసతో దైవజనులైనటువంటి డానియల్ అయ్య గారు, డేవిడ్ అయ్య గారు క్షమించండి, చాలా ప్రయాసతో ఈ పరిచర్యను చేస్తూ ఈ సభలు ఏర్పాటు చేశారు. అందులో పాలిభాగస్తులుగా మేము ఉండటం అనేది నిజంగా దేవుడు మాకు ఇచ్చిన ధన్యత. ఆ రీతిగా మమ్మల్ని పాలుభాగస్తులను చేసి ప్రేమతో ఇక్కడిని ఆహ్వానించినందుకు వారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారికి, వారి కుమారులు, వారి బిడ్డలు, వారి యొక్క కుటుంబం అంతటికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు మా కుటుంబం తరపున, ఎల్షదాయ్ మినిస్ట్రీస్ తరపున కూడా తెలియజేస్తూ ఉన్నాం. మా ఇరువురికి మధ్యలో అనగా డేవిడ్ గారికి అలాగే మా రవికుమార్ గారు, మా కుటుంబానికి మధ్యలో ఒక వారధి ఉంది. ఏదో గోదావరి దాటాలంటే మధ్యలో ఏదో కొత్తగా వంతెన నిర్మించినట్టుగా మాకు ఒక వంతెన ఉంది. ఆయన పేరే నిధి. మనిషి కనపడ్డు కానీ చాలా కష్టపడి పనిచేస్తాడు ఆయన. మా కృపానిధి గారికి మా ప్రత్యేకమైన వందనాలు. వారికి మాకు మధ్య దేవుడు మంచి సంబంధం ఉంచాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. నాకు ఇవ్వబడిన సమయము ఒక 15 నిమిషాలు మాత్రమే. అందులో ఈ ఉపోద్ఘాతానికి ఒక 5 నిమిషాలు ముగించబడింది గనక నా చేతుల్లో ఉన్నవి ఇంకా 10 రాళ్ళు మాత్రమే. దావీదు ఎన్ని రాళ్ళు తీసుకెళ్ళాడు చెప్పాలి? గొలియాతును చంపడానికి ఎన్ని రాళ్ళు తీసుకెళ్ళాడు? వాడిందన్నీ. సరిగ్గా వింటే ఒక్క మాట సరిపోద్ది రాత్రి మనం ఆశీర్వదింపబడటానికి. మంచిది. చిన్న వాక్య భాగాన్ని అలా ధ్యానం చేసుకుని ఇలా ముగించుకుందాం. వారు చేస్తున్న ప్రయాస, ఈ పరిచర్య సామాన్యమైంది కాదు. నేను అంటాను, బయటకు కనబడుతున్న మంచిగా తెల్లగా పెయింటింగ్ వేసి అంత రూపుదిద్దుబడి అంత అందంగా కనబడుతూ ఉన్న ఒక మందిరాన్ని చూసినప్పుడు ప్రజలకు
ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. ఏంటి ఆ భావన అంటే, అరే ఈ మందిరం చూడు ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో అన్న భావన కలిగి లోపలికి వెళ్ళి ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినట్లుగా దాన్ని అంత చక్కగా తీర్చిదిద్దారు అని అంటే అది సామాన్యమైన పని కాదు. నేను అంటాను, లోకరీత్యా ఒక మంచి సామెత ఉంది, పెళ్లి చేసి చూడు ఇల్లు, అనుభవజ్ఞులే చెప్తారు, చిన్నపిల్లలు చెప్పలేరు. ఇది పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు. నేనంట మందిరం కట్టి చూడు, దానిలో ఉన్న కష్టం ఏంటో అప్పుడు తెలుసుద్ది. అది 10 మందికి ప్రయోజనకరంగా ఉండేది. అది ఇల్లు కేవలము ఒక కుటుంబానికి మాత్రమే, కానీ మందిరము అది 10 కుటుంబాలు అవ్వచ్చు, 100 కుటుంబాలు అవ్వచ్చు, 1000 కుటుంబాలు అవ్వచ్చు. అంతమంది ఆశీర్వదింపబడాలన్న ఆలోచనతోటి సేవకుడు తీసుకుని ఒక కఠినమైన నిర్ణయం ఏంటి అని అంటే, ఎట్లాగైనా సరే మందిరాన్ని కట్టాలి. అది ఎన్ని వేల రూపాయలైనా, ఎన్ని లక్షల రూపాయలైనా, దానికి అవసరమైనది ఏది ఉన్నప్పటికీ సరే అవన్నీ కూడా సమకూర్చాలని నేనంట వారి ఇంటిలో అవసరతలు మానుకుని మరీ మందిరాన్ని కడతానికి వాళ్ళు పూనుకుంటారు. ఆమేన్. ఎందుకనో తెలుసా? ఆ కుటుంబం దీవించబడాలని కాదు, వారు మాత్రమే సమకూర్చబడి ప్రార్థన చేసుకుని చక్కగా ఆశీర్వదింపబడాలని కాదు. వారు పొందుకున్న మేలు ఏదైతే ఉన్నదో, వారు అనుభవిస్తున్న సంతోషము ఏదైతే ఉన్నదో, వారికి కలిగిన రక్షణార్థమైనటువంటి క్రీస్తు సాక్ష్యము ఏదైతే ఉన్నదో అది ప్రజలలో ప్రబలాలి, అది అనేకులలో రగిలింపబడాలి, ఆశీర్వాదం అనేకుల జీవితాల్లో వెదజల్లబడాలి అన్న ఆశతో వారు అంత చక్కని మందిరాన్ని కడుతున్నారు. దాని కొరకు సహకరించిన వారు మందిరంలో అనేక మంది ఉండవచ్చును, కానీ ప్రధాన యాజకునిగా ప్రధానమైన పాత్ర పోషించేది మాత్రం దైవజనుడు మాత్రమే. అందుకనే నెహెమ్యా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. 10వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనం. అందులో ఆఖరి మాట చదవండి చాలు నాకు. ఆ వచనంలో ఆఖరి మాట, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా దేవుని మందిరమును, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నా దేవుని మందిరం అనట్లా, మా దేవుని మందిరము. మా దేవుని మందిరం అంటే అందులో కేవలం సేవకుడు మాత్రమే ఉన్నారా? లేదా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కుమారులు, వాళ్ళ కుటుంబాలా? కాదు 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 కాదు. వారికి మించి మా అంటే మీరందరూ అందులోనే ఉన్నారు. సంఘము వర్ధిల్లుతుందంటే అందులో ఉన్న కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి అని అర్థం. సంఘం ఆశీర్వదింపబడుతుందంటే అందులో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడుతూ ఉన్నవని అర్థం. అందుకని అక్కడ రాయబడిన మంచి మాట ఏంటనంటే, మేము మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం. ఏమంటే అంత ఇష్టం ఏముంది అందులో మందిరంలో? ఎండాకాలం వచ్చిందండి, ఈరోజు ఎండ ఏమైనా తక్కువ ఉందా చెప్పండి? అయినా పగటిపూట ఆరాధనకి ఎంతమంది వచ్చారు? మీ ఇళ్లల్లో ఉంటే చెట్లు లేవా, ఏసీలు లేవా, చల్లగా కూర్చోలేమా? ఇంట్లో ఉంటే చక్కగా భోంచేసిన తర్వాత హ్యాపీగా పడుకుంటాంగా. పొద్దున్న లెగిసిన తర్వాత ఎండ దెబ్బ తగలకుండా హ్యాపీగా ఇంట్లో మనం ఉండొచ్చుగా. అయినా దేవుని మందిరానికి వచ్చాం. ఏమంట? నా దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టనని అంటున్నాడు. ఏముంది దేవుని మందిరంలో? నీ మందిరమునందు సంపూర్ణ సంతోషము కలదు. ఆమేన్. ఏముందంట అక్కడ? నేను ఒక 500 రూపాయలు కట్టిస్తా, ఎవరన్నా ఎక్కడన్నా కొట్లోకి వెళ్ళి ఒక్క 1/2 కేజీ సంతోషం కొనుక్కొస్తారా? ఒక్క 1/2 కేజీ సంతోషం. కొంతమంది ఈ సంతోషాన్ని సినిమా థియేటర్లో నెతుక్కుంటారు. కొంతమంది సాయంకాలం 7 నుంచి 9 ఇంట్లో ఆ డెవిల్ డబ్బాల్లో నెతుక్కుంటూ ఉంటారు. మరికొంతమంది ఇదే సమయానికి రోడ్డు కూడలలో ఇంతంత గ్లాసులు, ఇంతంత సీసాలు పట్టుకొని ఆ సంతోషాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. మరికొంతమంది అనేక రీతులుగా ఈ లోకపరమైన వాటిని ఆకర్షించుట్టుగా వారు ఏం చేస్తున్నారు అంటే ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నారు. అది ఎంతసేపు ఉంటుంది చెప్పండి?
అది ఎంతసేపు ఉంటుంది? జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ టైం, చాలా తక్కువ సమయమే. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్న వారికి సంపూర్ణమైన సంతోషమే, సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. కేవలం సంపూర్ణమైన సంతోషమేనా, ఇంకేమీ లేదా అక్కడ? దేవుని మందిరంలో కేవలం సంపూర్ణమైన సంతోషం ఇంకేమీ లేదా అంటే ఓ మంచి మాట చూడండి. అక్కడ నిర్గమాకాండము 40వ అధ్యాయము 38వ వచనం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 38వ వచనము. ఇశ్రాయేలీయుల అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము ఎక్కడ ఉన్నదంట? సంఘస్థుల ఇళ్ల మీద ఉన్నదా? ఎక్కడుందంట అది? మందిరముపై ఉండెను. రాత్రి వేళ అగ్ని దేని మీద ఉందంటే ఇప్పుడు చెప్పండి మళ్ళీ. మేఘం ఎక్కడుంది? అగ్ని ఎక్కడుంది? అంతేనా? ఇంట్లో టీవీ పెట్టుకుని వాక్యాలు వింటే వస్తుందా? టీవీలో వచ్చే అభిషేక ప్రార్థనలు చూస్తే వస్తుందా? యూట్యూబ్లో కూర్చుని చూసే ప్రార్థనలో ఆ వాక్యాలు వినేస్తే మాత్రం మనం ఆత్మీయంగా బలపరచబడతామా అంటే ఖచ్చితంగా కానే కాదు. నేనంట మందిరముపై పగలు మేఘము ఉన్నది, రాత్రి అగ్ని ఉన్నది. అది పగలు అగ్ని ఉండి రాత్రి మేఘం రావచ్చుగా. జనరల్గా జరిగేది అదే కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? పగలంతా ఎండవేడి మీ తట్టుకోలేక ఉన్నాం అంటే ఏముంది? ఇప్పుడు అగ్నేగా. రాత్రి అయ్యేసరికి చల్లగా ఉంది అంటే మబ్బులు వచ్చినట్టేగా. అంటే మేఘం వచ్చింది. పగలు అగ్ని వచ్చి రాత్రి మబ్బులు రావచ్చుగా. అట్లాగనట్లా రివర్స్లో చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పగలేమో మేఘము ఉన్నదంట, రాత్రేమో అగ్ని ఉన్నది. పగలు మేఘము దేనికి అవసరమయ్యానంటే నువ్వు చల్లబడటానికి అవసరం. రాత్రి అగ్ని దేనికి అవసరమయ్యానంటే చీకటిలో నువ్వు పడకుండానట్లుగా దేవుని ఆత్మాభిషేకం నీకు అవసరం. యేసుక్రీస్తు ప్రభువు ప్రతి రాత్రి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన ఎక్కడ కూడా రెస్ట్ తీసుకున్నట్టు అంటే బైబిల్ గ్రంథంలో లేదు. ఆయన ప్రతి రాత్రి చేసిన పని ఏంటనంటే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన దేని కొరకు? హీ నీడ్స్ టు బి ఫైర్. ఆయనలో ఒక మంట కావాలి, అగ్ని. అనేక మంది నేటి దినాల్లో బాప్తిస్మాలు పొంది మేము రక్షింపబడ్డాము కనుక చిన్నగా పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అని అనుకుంటున్నారు. కానే కాదు. దట్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితానికి అది ప్రారంభం మాత్రమే. ముగింపు ఇంకా చాలా యాత్ర ఉన్నది. ఆ యాత్రను చేసుకుంటూ వెళ్ళి ఆ ముగింపుకు వస్తే అప్పుడు లాస్ట్లో తీర్పు. ఈ యాత్ర అంతా ఎక్కడ జరగాలో తెలుసా? దేవుని మందిరంలో జరగాలి. అర్థము వంటి ఈ వాక్యము నేను ఏం చేస్తుందని అంటే సరి చేసుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా ఒక శిల్పకారుణ్ణి చూసారా? శిల్పకారుణ్ణి ఇంత పెద్ద రాయి తీసుకుని, సుత్తి సేన తీసుకుని నెమ్మదిగా చెక్కుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంటే నేను అంటాను, ఒక బొమ్మని చెక్కాలంటే దానిలో ఉన్న అన్వాంటెడ్ని తీసేయాలి. ఒక మంచి శిల్పంగా అది చెక్కబడాలి అని అంటే అందులో నిష్ప్రయోజనమైనదంతా కూడా చెక్కి తీసివేయబడితే అప్పుడు ఒక అందమైన శిల్పం అందులో నుంచి వస్తుంది. ఈ వాక్యం చేసే పని అదే. నీలో నిష్ప్రయోజనకరముగా దేవునికి హేయమైనవి ఏమైతే ఉన్నావో, దేవునికి ఆయాసకరమైనవి ఏమైతే ఉన్నావో, ఈ లోకానుసారమైన నీకు అంటి వదలకుండా ఏమైతే ఉన్నావో వాటన్నిటినీ కూడా చెక్కి విడిపించేలా చేసేదే దేవుని వాక్యము. ఇది ఎక్కడ ప్రకటింపబడుతుందంటే దేవుని మందిరములో ప్రకటింపబడతా ఉన్నది. పగలు మేఘము, రాత్రి అగ్ని. నేను అంటాను, దేవుడు అలా ఎందుకు నిర్ణయించాడనంటే నీకు తగిన అవసరతలన్నీ అందులో సమకూర్చి ఉంచాడు. పగటి వేళ నీకు ఎండ దెబ్బ తగలకుండా అంటే అప్పుల దెబ్బ తగలకుండా, కష్టాల దెబ్బ తగలకుండా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను చల్లపరచడానికి మేఘం అనబడిన వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు. రాత్రిపూట ఏ శత్రువు వచ్చి నిన్ను తాకి నిన్ను ఇబ్బంది పెట్టకుండా. ఎప్పుడైనా విన్నారా? అయ్యగారి దగ్గరికి చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. నా దగ్గరికి చాలామంది వచ్చారు, అయ్యగారు రాత్రి అస్సలు నిద్ర పట్టట్లేదు అయ్యారు.
ఏమ్మా ఏమైందంటే, ఏంటో తెలియదు గారు, గుండెలంతా నొక్కేసినట్టు, ఏదో ఎవరు మీదకెక్కి ఎగురుతూ ఉన్నట్టు, ఊపిరాడని పరిస్థితి అయిపోయింది గారు అంటే ఏమైందనమాట? యూ హ్యావ్ ఇన్వైటెడ్ అన్ఇన్వైటెడ్ గెస్ట్ అనమాట. అంటే నువ్వు ఆహ్వానించినటువంటి ఒక గెస్ట్ వచ్చి నీ మీద తాండవం చేసి వెళ్ళింది. అటువంటివి నీ దగ్గర చేరకున్నట్లుగా అగ్నిని దేవుడు నీకు కాపుదలగా ఉంచాడు. అగ్నిని దేవుడు నీకు ప్రాకారముగా ఉంచాడు. అంటే ఏ సీజన్కి తగినట్లుగా ఆ సీజన్కి, ఏ విశ్వాసకి తగినట్లుగా ఆ విశ్వాసకి, ఏ వ్యక్తికి తగినట్లుగా ఆ వ్యక్తికి అవసరాలన్నీ కూడా దేవుడు సమకూర్చి ఆ దేవుని మందిరములో ఉంచాడు. ఇట్స్ యువర్ విష్ టు కమ్ అండ్ టేక్ ఎవ్రీథింగ్. నీ పని ఏంటయ్యానంటే దేవుని మందిరానికి వచ్చి ఏ అవసరతతో వచ్చావో ఆ అవసరత కొలదిగా దేవుని మందిరములో మోకరించి ప్రార్థన చేసి అది సాధించుకుని వెళ్ళటమే నువ్వు చేయాల్సిన పని. కానీ అనేక మంది నేటి దినాన చేసే పని ఏంటో తెలుసా? నాకు ఈ మధ్య తెలిసిందే, విండో షాపింగ్ అంటారు. ఏమైనా ఐడియా ఉందా? విండో షాపింగ్ దాని అర్థం ఏంటనంటే, మీ ఊళ్ళో ఎక్కడైనా సూపర్ బజార్లు ఉన్నాయా? సూపర్ బజార్లకు ఎందుకు వెళ్తారు చెప్పండి? వస్తువులు కొనుక్కోవడానికి వెళ్తాం, దాని మించి ఇంకేం చేస్తాం మనం? ఈ మధ్య విండో షాపింగ్ అని ఒక పేరు వచ్చింది. విండో షాపింగ్ అంటే దాని అర్థం ఏంటనంటే, వీళ్ళకేం కొనరు, చేతిలో పైసా ఉండదు, ఆ లోపలికి వెళ్ళి ఉన్న వస్తువులన్నీ చూస్తారు, పైకి కిందకి తిరగేస్తారు, దాని రేట్ ఎంత ఉంది, ఎప్పుడు దాకా ఉంది, ఎలాగుంది ఏంటి అన్నీ చూస్తారు, అక్కడ పెట్టేసి వచ్చేస్తారు. మొత్తం సూపర్ మార్కెట్ అంతా తిరుగుతారు, ఏది ఒక్కటి కూడా కొనరు, ఖాళీగా తిరిగి వస్తారు. చాలామంది విజిటింగ్ బిలీవర్స్ అయిపోయారు చర్చిలో నేడుదిన అన్న. అంటే మందిరం ఎలా జరుగుతుంది, ఏ అక్క ఏ చీర కట్టుకొచ్చింది, ఏ ఊదిని ఎట్టా వచ్చింది, ఎట్టా ఉంది పరిస్థితి, ఇది చూడటానికి మాత్రమే మందిరానికి వస్తున్నారు తప్ప దేవుని వాక్యము చెప్తూ ఉంది దేవుని మందిరానికి ఎలా రావాలంటే నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ సత్యముతో, నీ పూర్ణ బలంతో దేవుని స్తుతించడానికి రావాలి. ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తానే. చాలామంది దేవుని మందిరానికి ఎందుకు వస్తారో తెలుసా? ఎందుకు వస్తారు? మీరు ఎందుకు వచ్చారంటే, అయ్యా మా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు పోతాయని దేవుని మందిరానికి వచ్చాను, అప్పులు అయిపోయినాయి, లేకపోతే నా కొడుకు మారాలి, నా కూతురు పెళ్ళి అవ్వాలి, ఉద్యోగం రావాలి, ఇలాగా అలాగా, అందుకని నేను దేవుని మందిరానికి వచ్చానయ్యా అని అంటూ ఉంటారు చాలామంది. ఒక మంచి చిన్న లాజిక్ చెప్తాను, జాగ్రత్తగా విని అర్థం చేసుకుని దాన్ని మీరు అవలంబించగలిగితే నిజంగా మీరు శ్రేష్ఠులు. అదేంటో తెలుసా? నువ్వు అవసరాన్ని బట్టి దేవుని మందిరానికి రాకు, నీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి రా. వెన్ యూ కమ్ టు హిస్ ప్రెసెన్స్ టు వర్షిప్ హిమ్ విత్ యువర్ హోల్ హార్ట్, నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని స్తుతించి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు. ఎప్పుడైతే వెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ స్టార్ట్స్ టు టచ్ యూ, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకడం ప్రారంభించాడో ఒక నూతనమైన శక్తిని నువ్వు పొందుకుంటావు. ఆ శక్తి ఏంటో తెలుసా? నీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని సంపాదించుకునే శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు. దట్ ఈస్ వాట్ ద క్రిస్టియానిటీ, దట్ ఈస్ వాట్ గాడ్ నీడ్స్ టుడే. అది క్రైస్తవత్వం అంటే. నేటి దినాన్ని దేవుడికి కావాల్సిన క్రైస్తవులు అటువంటి వారు, దేవుని సన్నిధిలో సమకూర్చబడి సంపాదించుకునే వాళ్ళు కావాలి. కానీ అవసరాల కోసం దేవుని మందిరానికి వచ్చి అవసరాలు తీరిపోయిన తర్వాత దేవుని మందిరాన్ని మారేసే అవసరాల క్రైస్తవుల కోసం కాదు దేవుని చూసేది, ఆత్మతో దేవుని ఆరాధించే వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. హీ నీడ్స్ ద సేమ్ పర్సన్స్. దట్స్ వాట్ హీ గేవ్ యు ద చర్చ్. అందుకే దేవుడు నీకు మందిరాన్ని ఇచ్చాడు. నేను అంటాను, మందిరం అనేది కేవలం కట్టడం మాత్రమే కాదు. మందిరంలో ఎవరుంటారో తెలుసా? దైవజనుని కంటే కూడా, విశ్వాసుల కంటే కూడా, దాన్ని శుభ్రపరిచే వారి కంటే కూడా ప్రప్రథమంగా దేవుని మందిరంలో ఉండేవారు ఎవరయ్యా అంటే ఆ దేవాతి దేవుడు మాత్రమే. He is the alone person, stays in the church every time. ప్రతిసారి, ప్రతి క్షణము, ప్రతి గడియ దేవాతి దేవుడు ఆ మందిరములోనే ఉంటూ ఉంటాడు. That is his house, ఆయన నివాసము అది. Where God presence, ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ ఆయన ప్రభావము ఉంటుంది. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ దేవుని శక్తి ఉంటుంది. మరి దేవుని మందిరంలో దేవుడు ఉన్నప్పుడు, ఆ మందిరం అంతా దేవుని ప్రభావము చేత నింపబడుతూ ఉన్నప్పుడు, ఆ దేవుని మందిరం అంతా కూడా దేవుని శక్తి చేత నింపబడుతూ ఉన్నప్పుడు, నీవు ఎన్నిసార్లు ఇప్పటికీ ఆ దేవుని మందిరంలోనికి వెళ్ళి వచ్చావు కానీ దేవుని ప్రభావాన్ని తాకి నువ్వు బయటికి రాలేకపోయావు.
నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేది ఎందుకంటే ఆ దేవుని ప్రభావాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించటానికి, దేవుని ఆత్మ కదలిక నీ జీవితంలో నువ్వు కలిగి ఉండటానికి, దేవుని అగ్ని రగుల గలుపు నీలో నువ్వు కలిగి ఉండటానికి దేవుని మందిరంలో నువ్వు రావాలా. వెన్ యూ కమ్ విత్ డిజైర్, షూర్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. నువ్వు ఒక ఆశతో దేవుని మందిరానికి రావాలి. వెళ్ళకపోతే అయ్యగారు ఏమంటారో అని దేవుని మందిరానికి రాబాక. అలాగొస్తే అనవసరం. ఒకసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు, తర్వాత దట్స్ నాట్ ద రీజన్. ఇట్ షుడ్ బి యువర్ డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ వాంఛ అయి ఉండాలి. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో. ఎక్కడుంటాడంట? ఏ రాజుగారు కాదా? ఆయనకి కోట లేదా? కావలసిన రాజ్యభోగాలు లేవా అని అంటున్న మాట. నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తా. కాస్ మై గాడ్ ఈస్ దేర్. నా దేవుడు అక్కడ ఉన్నాడు గనక నేను చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేస్తా. నేను నా స్నేహితుల కోసం కాదు నిన్ను మందిరంలో నివాసం చేసేది, నా బంధువుల కోసం కాదు, నా శ్రమల కోసం కాదు, నాకున్న కష్టాల కోసం కాదు. ఒకసారి నేను నా దేవునితో సహవాసం ఏర్పరచబడితే, ఒక బలమైన బంధం ఏర్పరచబడితే, ఒక బలమైన ఆత్మాభిషేకం చేత నేను నింపబడి సాధించుకునే శక్తి నాలోనికి వస్తే ఈ ప్రపంచంలో అసాధ్యమైన కార్యాలని మన జీవితంలో సాధ్యపరచబడతాయి. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది చేయొద్దండి? అందరూ అదే ప్రార్థన చేస్తారు. నువ్వు పొద్దున్న నిద్ర లేచిన కాడి నుంచి రాత్రి పడుకుని అంతా నువ్వు చేసే ప్రార్థన అంటే ప్రభు నన్ను దీవించు, నా కొడుకుని దీవించు, మా ఆయన దీవించు. ఇదేగా చేసే ప్రార్థన. అందరినీ దీవించు 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 అంటావు. దేవునికే ఒక కన్ఫ్యూజన్ క్వశ్చన్ వేస్తాను నువ్వు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదాలు చాలా రకాలు ఉన్నాయి. ఆశీర్వదించు ప్రభు అన్నా తప్ప ఏ ఆశీర్వాదం కావాలి అడిగేవా దేవుణ్ణి? నేను చెప్తా, నీకే క్లారిటీ లేదు. ఫస్ట్ నీకే క్లారిటీ లేదు. దేవుని కన్ఫ్యూజింగ్ అడుగుతుంది. ఇంకా దేవుడు ఏం ఆశీర్వదిస్తాడు నిన్ను? ఆశీర్వాదాల కొరకు అడగకండి, దేవునితో సహవాసం అడగండి. దేవునితో కలిసి ఉండటానికి ఇష్టపడండి. దేవునిలో ఎదగటానికి ఇష్టపడండి. ఆత్మీయ జీవితంలో లోతునకు ఎదిగింపబడుతూ ఒక బలమైన విశ్వాసంగా ఉండటానికి ఇష్టపడు. ఆశీర్వాదాలు అయ్యే పరిగెత్తు ఉంటాయి, నీ దగ్గరికి వస్తాయి. కనుక నా దేవుని మందిరమును నేను విడిచిపెట్టను. ఎందుకంటే నా దేవుడు అందులో ఉన్నాడు కనుక. నా దేవుడు ఉన్న చోట భయానికి స్థానం లేదు. నా దేవుడు ఉన్న చోట దుఃఖానికి స్థానం లేదు. కనుకనే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. అట్టి సంపూర్ణమైన సంతోషముతో మనమందరము వర్ధిల్లబడుతూ, ఆత్మీయంగా ఎదిగింపబడుతూ, బలపరచబడుతూ, సేవకునికి సహకారంగా ఉంటూ దేవుని నిత్య రాజ్య వారసులముగా మనమందరము నిశ్చయముగా చేయబడుదుము గాక. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికుల్లో దీవించును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసి సమయం మనకు అప్పగిస్తాను. చాలా సంతోషం. మరి అయ్యగారు చెప్పిన విధంగా చాలా అద్భుతమైన సందేశాన్ని ఈ రాత్రి వారి ద్వారా మనకి ఇవ్వబడింది. అందుని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో వారి కుటుంబం అంతా కలిసి ఒక కీర్తన పాడాలని మేము ఆశపడుతున్నాం. మరి మీరంతా కలిసి దేవుని నామాన్ని మహిమపరిస్తే, ఎందుకంటే అది చాలా అద్భుతమైన విషయం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. హల్లెలూయా. ఇందాక మేము పోలవరం ప్రాజెక్ట్ చూడడానికి వెళ్ళాము. వెళ్తున్నప్పుడు స్తోత్రాలే, వస్తున్నప్పుడు స్తోత్రాలే. మరి కారంతా కూడా దేవుని ఇంతలాగా దేవుని నామాన్ని మహిమపరచడం, ఇంకా వారికి ఇంకా భూకంపం వచ్చేది కూడా ఆగిపోతాయి గారు. దుబాయ్లో వచ్చి చూసారా, అలాంటి వరద కూడా ఆగిపోద్ది అంతే. ఎందుకంటే ఇంకా అసలు గ్యాప్ లేదు. సైతాన్ని ఏదన్నా చేద్దామంటే ఆడికి ఇక టైం లేకుండా చేసి పడేసారు. దేవునికి స్తోత్రం కలుగు కాక. హల్లెలూయా. చాలా సంతోషం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. రండి అయ్యగారు, అందరూ రండి. అమ్మగారు కూడా ఫస్ట్ పాట అమ్మగారు చాలా బాగా పాడారు ఆన్లైన్ కార్యక్రమంలో. మరి అందరూ కూడా అయ్యగారు రావాలి, అమ్మగారు రావాలి, చిన్న అయ్యగారు రావాలి, అందరూ కూడా, చిన్న పిల్లలు కూడా రావాలండి. ఇంకా అందరూ కూడా ఉంటే మేమంతా చాలా సంతోషిస్తాం. దేవుని నామాన్ని మహిమపరుస్తాం. నన్ను ఇంకొక 2 మైకులు. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ కునువర గ్రామంలో ఏర్పాటు చేసిన చక్కటి కొడుకును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ముందుగా దేవునికి వందనాలు. సంబంధించినటువంటి అభిషిక్తులైన దైవజనులు మరి డేవిడ్ అజయ్ గారు, వారి కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలు. కృప నిధి గారికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మాట్లాడకపోతే రాళ్ళు కేకలేస్తాయంట. మనం గట్టిగా చెప్తే ఇంట్లో నిద్రపోయేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చుదురు గాక. టీవీ మీద ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చుదురు గాక. ఈ కూనవరం గ్రామం యేసునామములో రక్షించబడును గాక. గ్లోరీ టు ద జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలమైన దేవుడు అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రివి, బలమైన దేవుడవు. అందరం కలిసి పాడతామండి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రివి, బలమైన దేవుడవు. నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన, 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 నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన, 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 గ్లోరీ, ఆరాధన, 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 ఆరాధన. అందరం చప్పట్లు కొడదామండి. అందరము లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడుతూ రెండు చేతులు పైకి పెట్టి చప్పట్లు కొడుతూ ఆయన మన మధ్య పరమందు నీవు ఉన్నత దేవుడవు, ఇహమందు నీవు ఘనమైన దేవుడవు. పరమందు నీవు ఉన్నత దేవుడవు, ఇహమందు నీవు ఘనమైన దేవుడవు. ఇలలోన నీకు సాటి ఎవరు లేరయా, నీ సాటి ఎవరు లేనే లేరేసయా. ఇలలోన నీకు సాటి ఎవరు లేరయా, నీ సాటి ఎవరు లేనే లేరేసయా. ఆరాధన, 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 ఓ ఆరాధన, 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 నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా, నా ఆరాధన నీకే యేసయ్యా.
ఆరాధనా ఆరాధనా నా ఆరాధనా నీకే యేసయ్యా నా ఆరాధనా నీకే యేసయ్యా నా ఆరాధనా నీకే యేసయ్యా అందరం పాడదాం నా ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా 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 ఓ ఆరాధనా 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 పాపినైన నన్ను ప్రేమించినవయ్యా నీ రక్తార్పణతో రక్షించినవయ్యా పాపినైన నన్ను ప్రేమించినవయ్యా నీ రక్తార్పణతో రక్షించినవయ్యా ఏమిచ్చి నీ దుర్ణమును నా జీవితమంతా నిన్నే కనపరచెదనయ్యా ఏమిచ్చి నీ దుర్ణమును తీర్చెదనయ్యా నా జీవితమంతా నిన్నే కనపరచెదనయ్యా ఆరాధన 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 ఆరాధనా 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 నా ఆరాధనా నీకే యేసయ్యా నా ఆరాధనా నీకే యేసయ్యా నా ఆరాధన అందరం పాడతాం నా ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా 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 నా ఆరాధనా నీకే యేసయ్యా నా ఆరాధనా నీకే యేసయ్యా నా ఆరాధనా నీకే యేసయ్యా నా ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా 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 నీకే యేసయ్యా నా ఆరాధనా నీకే యేసయ్యా నా ఆరాధనా నీకే యేసయ్యా నా ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా 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 ఆరాధనా
నీకే యేసయ్యా. Glory to the Jesus. Hallelujah. గట్టిగా చెప్పండి అందరం. ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ప్రభు సన్నిధి ఇక్కడ ఉండును గాక. Amen. ప్రభు యొక్క సమక్షము, ఆయన సన్నిధి కాంతి, దేవుని దాసుల ద్వారా జరుగుతున్న పరిచర్యలు శాశ్వతముగా నిలిచి ఉండును గాక. Amen. ఆమేన్. Amen. Glory to Jesus. Hallelujah.